హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 30 ఇయర్స్ స్టిల్ నాట్ సక్సెస్ఫుల్. 25 ఏళ్ళు వచ్చాయా? ఫ్యూచర్ని తలుచుకుంటే భయం వేస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏదో రైమింగ్ బాగుందని చెప్పట్లేదు, నిజంగానే ఈ వీడియో మీకోసమే. ఎప్పుడైనా ఒంటరిగా జర్నీ చేస్తున్నప్పుడు విండో సీట్ పక్కన కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఏదో తెలియని ఆలోచనలో పడిపోవడం నువ్వు ఎప్పుడైనా గమనించావా? 10 మంది నీ ఫ్యూచర్ గురించి 10 రకాలుగా మాట్లాడుతూ వెటకారంగా అవమానిస్తుంటే నవ్వుతూ వాళ్ళ ముందు తలదించుకుని పక్కకొచ్చి పడే బాధని నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? అందరూ నవ్వుతుంటే నువ్వు ఒక్కడవే ఆ గుంపు నుంచి దూరంగా వెళ్ళి ఆడవాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? నీకే తెలియకుండా ఎన్నోసార్లు నీ కళ్ళంటా నీళ్లు రావడం నువ్వు ఎప్పుడైనా గమనించావా? 25 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేస్తున్న పరిస్థితులు ఇవి. గెలిచిన వాళ్ళ గురించి మాట్లాడడానికి చాలామంది ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. కానీ గెలుపు కోసం అదృష్టం చేతుల్లో ఓడిపోతూ ఇంకా ప్రయత్నిస్తున్న వాళ్ళ గురించి మాట్లాడడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రయత్నం ప్రపంచంలో అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమైన ప్రక్రియ ఇది. ఒక పని జరగాలన్నా, ఆ పనిని జరిగించాలన్నా, లేదా ఆ ఎంటైర్ పనిని డిజైన్ చేయాలన్నా ఈ ప్రయత్నం అనే ప్రక్రియ చాలా ప్రాముఖ్యం. ఎన్నేళ్ళు ప్రయత్నించినా ఓడిపోతూ, ఎప్పటికప్పుడు అవమానాలను ఓటములను దిగుమింగుతూ, ఎప్పటికైనా గెలవకపోతామా, అనుకున్నది సాధించకపోతామా అని కలలకంటూ ఇంకా ప్రయత్నిస్తున్న ఎంతోమంది కోసం ఈరోజు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. నాది కాని లోకంలో నేను ఎప్పుడూ ఒక అంటరాని అతిథినే. జీవితంలో నేను ఏది మొదలుపెట్టినా అది చాలా సంతోషంగానే మొదలు పెట్టేవాడిని. కానీ ఎక్కడో తెలియకుండా ఒక చిన్న భయం, ఇది అవుతుందా అవదా అని. అర్రే, మనల్ని మనమే నమ్మకపోతే ఎలా అని ముందడుగేస్తాను. కానీ ఆఖరికి నేను అనుకున్నట్టే కిందకి పడిపోతాను. కారణం కోసం వెతకని రోజు అంటూ లేదు. అన్నీ బాగానే ఉన్నా అదృష్టం అనే కంటికి కనిపించిన భూతం వల్ల నేను ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నాను. అందరూ నన్ను ఇందుకే ఓడిపోతున్నావు అంటుంటే కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాను. నాకు తండ్రి లేడు. తండ్రి స్థానంలో ఉండి నా వెనక నిలబడ్డ వాళ్ళు లేరు. ఎన్నో అనుకుని ఏదో చెయ్యాలని పెద్ద పెద్ద ఆశలతో కలలతో ఉన్నప్పటికీ మధ్య తరగతిలో ఉండే రెస్పాన్సిబిలిటీస్ అనే ఒకే ఒక్క చోట్లో ఇరుక్కుపోయాను. నేను ఎక్కాల్సిన శిఖరం ఈ ప్రపంచమంత పెద్దదని తెలిసినా నా ప్రయత్నం ఎప్పుడూ ఆపలేదు. నాకు దొరికిన ప్రతి తాడుని పట్టుకుని పైకెక్కాలని ఎంతో ప్రయత్నించాను. నా కాళ్ళకు గుచ్చుకున్న ప్రతి ముళ్ళుని జాగ్రత్త చేసి ఒక ఉల్లిగా మార్చుకుని కాలానికి తగ్గట్టు నన్ను నేను చెక్కుకుని దొరికిన ప్రతిసారి గెలవటానికి ప్రయత్నించాను. కానీ ప్రతిసారి అదృష్టం లేక ఓడిపోతూనే ఉన్నాను. ఓటమి నాకేం కొత్త కాదు. జీవితం అనే యుద్ధంలో అదృష్టం అనే శత్రువు చేతిలో నేను ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నాను. ఒక్కసారైనా విధిని దాటి, అదృష్టం అనే నమ్మకాన్ని దాటి స్వతహాగా సక్సెస్ అవ్వలేనా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని. సక్సెస్ అవుతాను అని నమ్మి మొదలుపెట్టిన ప్రతి ప్రయాణంలో అదృష్టమే గెలిచింది. అది గెలిచి నాకు దురదృష్టవంతుడు అనే పేరు మిగిల్చింది. దాన్ని ఎలా అయినా గెలవాలని చేస్తున్న ప్రయత్నాల్లో ఒకటే ఈ నౌడు టాక్స్ అనే ఛానల్. అండ్ నేను గెలవాలి అనుకునే దాన్ని రేపు అనే రోజు నేను గెలవచ్చు, గెలవలేకపోవచ్చు. కానీ నేను గెలవలేకపోయినా నా గెలుపు తాలూకు ప్రయత్నాన్ని అయినా గెలిపించాలి అని అనుకుంటున్నాను. అదృష్టం నిజంగా అదృష్టం అనేది అంత గొప్పదా? మన ప్రమేయం లేకుండా మనకి ఏదైనా కలిసి వస్తే అది అదృష్టమా? మనం కష్టపడి ప్రయత్నించినా మనం ఓడిపోతే అది దురదృష్టమా? ఒకడు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక 500 రూపాయలు వాడికి దొరికితే వాడు అదృష్టవంతుడు. అదే 500 రూపాయలని కష్టపడి సంపాదించి దాన్ని రోడ్డు మీద పోగొట్టుకున్న ఒక రోజు వారి కూలి దురదృష్టవంతుడు. అస్సలు మనది కాని దానికి అదృష్టం అనే పేరు పెట్టి సంతోషపడటం ఎంతవరకు కరెక్టో నాకు నిజంగా అర్థం కావట్లేదు. మనలో చాలామంది ఎంతో కష్టపడి అనుకున్నది సాధించడానికి అన్ని దారుల్లోనూ ప్రయత్నించి చివరికి అలసిపోయి ఒక చోట్లో అడ్జస్ట్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోయి ఎంతమంది బ్రతికేస్తున్నారు. మన ఓటమికి కారణం మనలో ఉన్న లోపమైతే దాన్ని వెతికి పట్టుకుని సరిచేసి మళ్ళీ ప్రయత్నించవచ్చు. కానీ కంటికి కనిపించిన అదృష్టమే కారణం అంటే దాన్ని ఎలా సరిచేయాలో, దానికి సమాధానం ఎక్కడి నుంచి తేవాలో నాకు నిజంగా అర్థం కావట్లేదు. 25 ఏళ్ల కుర్రాడి దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలవ్వ వరకు ఈ ప్రశ్నని అడిగి చూశాను. పెద్దోళ్ళేమో ఆవగింజంతైనా అదృష్టం ఉండాలి అంటారు. చిన్నవాళ్ళేమో హార్డ్ వర్క్ని మించిన అదృష్టం ఏముంటుంది అంటారు. అనుభవం ఉన్న వాళ్ళకే అదృష్టం విలువ తెలుసు అనుకోవాలా? లేదా కష్టాన్ని నమ్ముకుని నిజాయితీగా ప్రయత్నిస్తున్న వాడికి దాని విలువ తెలుసు అనుకోవాలా? లేదా ఈ రెండిటికి మధ్య నలిగిపోతూ ఉండటమే జీవితం అనుకోవాలా? నా వరకు నేను ఒక మొండోడిని. అదృష్టానికంటే దురదృష్టానికంటే ప్రయత్నమే గొప్పది అని నమ్మి ముందుకు వెళ్ళిపోతున్న ఒక సాధారణమైన ఆయువుని. ఈ ఛానల్ నేను ఎక్కాలి అనుకుంటున్న శిఖరం. ఈ వీడియోస్ నేను ఎక్కడానికి ఉపయోగపడే తాడులు. ఒకవేళ ఈ వీడియో సరిగ్గా వెళ్ళకపోతే అవే నా కాళ్ళకు గుచ్చుకునే ముళ్ళు. అయినా సరే నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. చివరిగా ఒక మాట, సాధారణంగా అందరూ కళలు పెద్దగా కనాలి అంటారు. కానీ మనకు తెలియదు ఏంటంటే మన కళ ఎంత పెద్దదైతే దాని వెనకాల అంత పెద్ద కష్టం ఉంటుంది. నేను సెలబ్రిటీని కాదు, తెలిసిన వాడిని కాదు, డబ్బున్నవాడిని కాదు, ముఖ్యంగా అదృష్టవంతుడిని అస్సలే కాదు.
అలాంటి నేనే ఒక డబ్బా ఫోన్తో ఛానల్ పెట్టి వీడియోస్ చేస్తూ ఇంతవరకు వస్తే మీరు ఇంకెంత బెటర్గా ప్రయత్నించవచ్చో ఆలోచించండి. అంతటి దురదృష్టవంతుడైన నేనే 2000 మంది సబ్స్క్రైబర్స్ నమ్మకాన్ని సంపాదించుకున్నప్పుడు మీ ఫీల్డ్లో మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఒక్కరైనా దొరకరా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ జీవితం అంతట్లో మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన భగవంతుడు మధ్యలో వదిలేస్తాడా? నిజాయితీగా ప్రయత్నించండి, తప్పకుండా గెలుస్తారు. అండ్ ఇంక నా వరకు వస్తే ఒక సామాన్యుడు యూట్యూబ్ ఛానల్లో నిలదొక్కుకోవాలంటే అదంత ఈజీ కాదు. ఈ ఛానల్ నా కళ, ఇదే నాకు నేను కోల్పోయినవన్నీ తిరిగి ఇస్తుంది అని నమ్ముతున్నాను. నా నమ్మకాన్ని మీరు మీ లైక్స్ అండ్ షేర్స్ ద్వారా గెలిపిస్తారని అనుకుంటున్నాను. కనీసం ఈ ప్రయత్నంలో అయినా అదృష్టాన్ని దాటి గెలిపిస్తారని నమ్ముతున్నాను. See you on next video. Until then, this is Jay signing off from Now to Talks. Thank you.